దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:12. నీ మాటలను బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీకము. చూడండి, ప్రతిరోజు మనుషులందరూ ఎన్నో మాటలు మాట్లాడేస్తూ ఉంటారు. అయితే మనం మాట్లాడే మాటలను బట్టే ఇతరులు మనల్ని గౌరవిస్తారా తృణీకరిస్తారా అనేది ఆధారపడి ఉంటుంది కదా. అయితే సభ్య సమాజంలో వృద్ధులైనటువంటి వారిని, వృద్ధ స్త్రీలను మనం తండ్రులుగా తల్లులుగా భావించి, అలాగే యవ్వనులైనటువంటి వారిని, యవ్వన స్త్రీలను అన్నాదమ్ములుగా అక్కచెల్లులుగా భావించి వారితో మనము సంభాషణ చేసినప్పుడు మన యొక్క మాటలు ఉప్పు వేసినట్టుగా, రుచి కలిగినదిగా, కృపాసహితముగా ఉండేటట్టుగా ఉండాలి. అయితే మరి విస్తారమైనటువంటి మాటల్లో దోషముండక మానదు అన్నాడు. కనుక మన మాటలు చాలా కొద్దిగా ఉండాలి. అవసరమైనప్పుడే మనం మాట్లాడాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడి శ్రమలను కొని తెచ్చుకునే వారిగా ఉండకూడదు. అలాగుననే మరి కొంచెం నిప్పు ఎలాగైతే మరి విస్తారమైనటువంటి అడవును తగలబెట్టేస్తుందో, అలాగుననే మన అవయవములలో నాలుక అనేది చిన్న అవయవం. ఇది బాగా అదిరిపడుతూ ఉంటుంది. అంతేకాదు ఈ నాలుక అగ్ని వంటిది. ఇది పాప ప్రపంచమే మన సర్వ శరీరానికి ఎంతో మాలిన్యతను కలుగచేస్తుంది. కాబట్టి మనము బహు జాగ్రత్తగా మాట్లాడేవారిగా ఉండాలి. మనము పలికే ప్రతి వ్యర్థమైన మాటలకి దేవునికి తప్పకుండా విమర్శ దినమున లెక్క అప్పగించవలసిన వారమై ఉన్నాము. మన యొక్క నోటి మాటలు బట్టే మనము నీతిమంతులమా లేకపోతే అపరాధులమని తీర్పు మనకు తీర్చబడుతూ ఉంది. కనుక బహు జ్ఞానముతో బహు జాగ్రత్తగా మనము మాట్లాడాలి. నేను మాటకారిని, నేను బాగా మాట్లాడగలను, నేను తెలివైన మాటలు మాట్లాడుతూ ఉంటాను, నా మాటలతో ఎటువంటి వారినైనా నేను మోసము చేయగలుగుతాను అని చెప్పి మరి విస్తారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఎదటవారి జీవితాలతో ఆటలాడుకుంటూ మరి ఉన్నప్పుడు మీ యొక్క మాటలు బట్టి తప్పకుండా విమర్శ దినమున దేవునికి లెక్క అప్పగించేవారుగా మీరు ఉండాలి. అయితే నొప్పించే మాటలు కోపాన్ని రేపుతూ ఉంటాయి. మృదువైనటువంటి మాటలు ఆ కోపాన్ని అణిచివేస్తాయి. కాబట్టి మనము మృదువుగా మాట్లాడేవారుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అలాగే మన నోట ఎల్లప్పుడూ దయగల మాటలు, శాంతంతో మాట్లాడాలి. అలాగే మరి ఆశీర్వచనపు మాటల్ని మనము పలికేవారిగా ఉన్నప్పుడు అది దేవుడికి ఎంతో మహిమ. అలాగే మన హృదయములో అంతరంధ్రంలో మనకి ఎంతో సమాధానం నెమ్మది కలిగి మనము ఉండగలుగుతాం. ఎదట వారికి కూడా ఆ యొక్క మాటలు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగచేస్తాయి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. మాటలు వింటున్నా నీ ప్రజల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి, బలపరచండి. వారికి వారింటి వారికి నీ రక్షణ కలిగించే తండ్రి. వారు విస్తారముగా మాట్లాడే వారు ఉన్నారేమో తండ్రి. వారు తండ్రి బహు జ్ఞానం కలిగి జాగ్రత్తగా మరి తండ్రి కొద్దిగా మాట్లాడేవారు ఉండడానికి సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి, ఇదిగో ప్రభా, ఎన్న మాటల ప్రకారము వారు తమ జీవితాల్ని సరిచేసుకునేలాగున సహాయం చేయండి. సమయమందు ఈ మాటలు వింటున్నటువంటి వారికి ఎవరికైతే అనారోగ్య సమస్యలతో పీడించబడుతున్నారో ఏసునామములో వారిని మీ హస్తము చాపి ముట్టి స్వస్థపరచండి. అప్పు సమస్యలు ఉన్నాయేమో, ఎన్నో శోధనలతో వారు ఉన్నారేమో తండ్రి. వారిని ఏసునామములో జ్ఞాపకం చేసుకుని వాటి నుంచి విడిపించండి. వారి యొక్క ప్రయాణ మార్గాల్లో, వారి చదువుల్లో, వారి ఎగ్జామ్స్లో, వారి ఆరోగ్య విషయంలో మీరు తోడుగా ఉండండి ప్రభా. ప్రతి కుటుంబం చుట్టూని కాపుదలుంచండి. ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్కరిని మీరు రక్షించి పోషించండి ప్రభా. ప్రతి అవసరత మీరు తీర్చండి ప్రభా. నీ బిడ్డలకి దినమంతా గొప్పగా తోడుగా నీడగా ఉండండి. వారి నీ తట్టు తిరిగి ఏదైతే ప్రార్థిస్తూ అడుగుతున్నారో అది వారు పొందుకొందురుగాక. ఉద్యోగమైన, గర్భఫలమైన, ఆరోగ్యమైన, అది ఏదైనప్పటికీ నా తండ్రి యేసు నామములో వారికి అది అనుగ్రహించబడను గాక తండ్రి. మీరే వారికి దినమంతా సహాయం చేయమని, కీడు శోధన పరిచి తప్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.